హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? యేసయ్య నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి ప్రతి విషయములలో, ప్రతి పనిలో, ప్రతి అడుగులో నడిపించునుగాక. ఆమేన్. ఈ మాటలు రాయడానికి కారణం చిన్న ఆశ అండి, అంతే. అదేంటో మీకు తెలియపరుచుతాను. ఒక్కరినైనా ఈరోజు దేవుని వాక్యంతో ఒకరిని ధైర్యపరచాలి, అలాగే ఈరోజు దేవుని వాక్యంతో పురుగొల్పాలి ఒక్కరినైనా. అలాగే ఈరోజు దేవుని వాక్యం ద్వారా పడిపోయిన వ్యక్తిని లేవనెత్తాలి, అలాగే దేవుని వాక్యం ద్వారా ఒక్కరినైనా మండించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాటలు రాయడం జరిగిందండి. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదండి. దానికి ప్రభువే సాక్షి అయి ఉన్నారు. వాక్యంలోకి వచ్చేద్దామా? నీ లక్ష్యం, నీ గురి క్రీస్తేనా? పేతురు ప్రభువుని చూసి, ప్రభువా, నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన వెంటనే రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించు అని కేకలు వేసెను. యేసయ్య చెయ్యి చాపి పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నిన్ను ఎదురుగానే కదా ఉన్నాను. నేను పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడని మీకు తెలుసు కదా అని వెంటనే ఏం చేశారు అంటే ఆ గాలిని గద్దించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. జీవిత ప్రయాణంలో మనం కూడా ప్రారంభంలో యేసు వైపు చూస్తూ, ప్రభువా, ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా వెనుదిరుగను అని అంటూ ఆత్మీయ యాత్రలో మనం బాప్తిసము తీసుకుని క్రీస్తుని మన స్వంత రక్షకునిగా అంగీకరించి మన జీవితంలో ఆత్మీయ యాత్రలో మన అడుగులు ప్రారంభిస్తాం. కానీ అవి అన్ని గాలి వంటి మాటలుగానే మిగిలిపోతున్నాయండి. మనం అలల వంటి సమస్యలు చూసి సందేహపడుతూ యేసు వైపు చూడడం మర్చిపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసి అని. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు ఏమై ఉన్నాడో నీకు తెలుసు. కానీ నిన్ను లోకం అనే మాటలను బట్టి, అటువంటి మాటలు కలిగిన జీవితం, వాళ్ళనే మాటలు, వాళ్ళు నిందించే స్వభావం నీలో లేకపోయినా నువ్వేమనుకుంటున్నావంటే నిన్ను చూసి అది ఇది అని అంటున్న మాటల్ని, నిందించే మాటలను బట్టి నిజంగా ఇది నాలో ఉందా అని అనుకుంటూ నిన్ను నువ్వే నిందించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నేను అదేనా అని, నాలో ఉందా అని నిన్ను నువ్వు నమ్ముకోలేనంతగా ఆలోచిస్తూ కుమిలిపోతూ సందేహానికి గురైపోయి మునిగిపోయే పరిస్థితుల్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇటువంటి ఆలోచనలు వద్దు. అజ్ఞానివి కాక జ్ఞానిగా ఉండు. గురువైపు చూడు. మనిషి యొక్క పొగడ్తాలు, నిందలు, ఇవి రెండూ నీకు అవసరం లేదు. అవి శాశ్వతం కాదు. ఒక మనిషి ఈరోజు మనల్ని గుర్తిస్తారు, రేపొద్దన్న వారి గుర్తింపుల్లో మనం ఉండవు. అలాగే ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు, మళ్ళీ ఎల్లుండి పొగుడుతారు. ఇది మనకు అవసరం అంటారా? వద్దు. మనిషి యొక్క పగొడతాలనేవి మనకి శాశ్వతం కాదండి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నువ్వు పట్టుకున్న దేవుని చెయ్యి అంతం వరకు నిన్ను విడువదు. నీకు ఎదురవుతున్న గాలి అలలు మధ్యలోనే వెళ్ళిపోతాయి. అవి కూడా నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది నీ గురి మాత్రమే. ఈ నిరీక్షణ నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ఏ పని మీద నిన్ను అధ్యక్షునిగా ఉంచిందో దానిలో నమ్మకంగా ఉండు. నీవు ఎవరిని మెప్పించనవసరం లేదు, ఎవరిని ఒప్పించనవసరం లేదు. దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావో, 10 మందిలో ఎలా ఉన్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటున్నావో అది చూసుకో చాలు. ఒక తెరచిన పుస్తకంగా ఉంటే చాలు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పరిగెత్తు. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ 10:17 ఈ మాట రాయబడింది. విన్నారు కదండి. ఇక పేతురు యొక్క జీవితాన్ని ఎందుకు నేను చెప్పడం జరిగింది అంటే, ఆ సమయంలో అటువైపు ఇటువైపు గాలిని, అలలను చూడకపోతే ఆయన సాగకపోను. కానీ యేసు వైపే చూస్తే ఖచ్చితంగా ఆయన అడుగులు ముందుకు వెళ్ళేవే. ఆ రోజు పడిపోయే పరిస్థితి ఉండేది కాదు. అంటే మన జీవితంలో కూడా ఉదాహరణకు లోకం వైపు, లేకపోతే మాటల వైపు, వీటి వైపే చూస్తూ మన ప్రారంభ దినాలలో ఏ దర్శనంతో, ఏ మంటతో, ఏ మాట ఇచ్చి ప్రభుతో ప్రారంభించామో ఆ మాటను నెరవేర్చుదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.